నీపై ఆ కోటి సూర్యుల ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు ఏకమయ్యారులే లోకమేలగా మళ్ళీ చూడాలని మీ జంటని మా కళ్ళ దీపాలతో కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వెయ్యేళ్ళ బంధాల వదిలమంటూ రామ సఖని సీత ఆమె ప్రేమ అంత రామ శ్వాస మా రామ సఖని సీత బయట మనసు అంత వెన్న పూస తాతయ్య మళ్ళీ ఆయన ఎందుకు తీసుకొచ్చారు? అదేం ప్రశ్నమ్మా? నా ప్రశ్నకి ఆయన దగ్గర నుంచి సమాధానం లేనప్పుడు నా జవాబు ఇలాగే ఉంటుంది. మీరేం చేస్తున్నారో మీకైనా తెలుస్తుందా రామరాజు గారు? మీతో తెగదింపులు చేసుకుని నేను వచ్చేశానని ఈ ఊరంతా తెలియాలా? నాకిక్కడ కూడా మనశ్శాంతి లేకుండా చేద్దాం అనుకుంటున్నారా? ఏంటే నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేమైనా తెలుస్తుందా? నీకింత మొండితనం పనికిరాదమ్మా. అబ్బాయికి నువ్వంటే ఎంత ఇష్టం లేకపోతే, నీ మీద ఎంత ప్రేమ లేకపోతే ఇంటికి కూడా వెళ్లకుండా నీకోసం మనూర్లోనే ఎందుకుంటాడు? ఆయన ప్రేమలు ఇష్టాలు ఎవరి మీద ఉన్నాయో నాకు బాగా తెలుసు. ఆయన భాగోతాలు కూడా తెలుసు. ఈ కపట ప్రేమలు మొసలి కన్నీళ్లు నమ్మడానికి నేను సిద్ధంగా లేను. ఇంకా చూస్తారేంటి? వెళ్ళిపోండి. చూడు సీత, నువ్వు లేకుండా నేను ఇంటికి వెళ్ళను. నీ దగ్గర నేను ఒక విషయం దాచిన మాట వాస్తవమే. అది నా తప్పే కావచ్చు. కానీ నువ్వు రాకపోతే పెద్దవాళ్ళు, వీళ్ళలో బాధ పెరుగుతుంది. మన ఇద్దరిలో అశాంతి ఉంటుంది. మన ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఊళ్ళో పరువు పోతుంది. కనీసం నా కోసం కాకపోయినా మీ మరుదుల కోసం, మన ఇంటి పరువు కోసం నువ్వు రావాలి. మీరు నన్ను ఎన్ని రకాలుగా కన్విన్స్ చేయాలని చూసినా నేను మనసు మార్చుకోను. మన ఇద్దరికి తెగదింపులైపోయాయి. నేను ఆ ఇంటికి వచ్చేది లేదు, మన ఇద్దరం కలిసి ఉండేది లేదు. నీ పద్ధతేం బాగలేదు సీత. బ్రతులాడుతున్నాడు కదా అని రామరాజు నీకంత చులకనైపోయాడా? భర్తతో గొడవ వచ్చినంత మాత్రాన సమస్య ఉందని ఒక ఆడపిల్లల బంధాలు తెంచుకొని వచ్చేస్తే ప్రపంచంలో ఏ కాపురాలు నిలబడవమ్మా. నా మాట విని అబ్బాయితో వెళ్ళమ్మా. తాతయ్య, ఎలా చెప్పినా ఎంతమంది చెప్పినా నా నిర్ణయం అదే. ఆయన నా ప్రశ్నకు సమాధానమైనా చెప్పాలి, మాటైనా ఇవ్వాలి. ఏంటి సీత బెట్టు చేస్తున్నావు? రామరాజు తలుచుకుంటే నీలాంటి వాళ్ళు 100 మంది వస్తారు. ఆల్రెడీ ఒకదాన్ని తెచ్చిపెట్టుకుని నా జీవితాన్ని నాశనం చేశారు కదా. సీత, మాటకి అదుపుండాలి, కాపురానికి ఓర్పుండాలి. ఓర్పుతో ఉంటే ఆ మహాసాధ్వి సీతగతి ఏమైంది? ప్రాణ సమానమైన భర్తకి దూరమైంది, జీవితం అడవుల పాలైంది. సహనంతో ముడుచుకొని కూర్చుంటే ఈ మగవాళ్ళు మాట వింటారా బామ్మ? మీక మాటలు అనవసరం. మీరు వెళ్ళిపోండి. మళ్ళీ మళ్ళీ ఇలా వచ్చి మీ మాటను పోగొట్టుకోకండి. వెళ్ళిపోండి. ఏం నేరం చేశానేమో ప్రాణం దూరం అయ్యేలా, ఏ శాపం సెలవిచ్చిందో శ్వాసే ఆగేలా. వదినా, వదినా. వారిని సీతను తీసుకెళ్లేదాకా వదిలేటట్లేరు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. వదినా, వదినా. ఏం బాబు, మళ్ళీ ముందేసి వచ్చారా? కాదు, ప్లాన్ వేసుకుని వచ్చాం. ప్లానా? ప్లాన్ వేసుకురావడం ఏంటి? ప్లాన్ కాదు తాతగారు, పాన్ పాన్ కిళ్ళి వేసుకొని వచ్చామని చెప్తున్నాడు. అవును, వదిన ఎక్కడా? వదినా, పద మన ఇంటికి వెళ్ళిపోదాం. రే, వెళ్దాం పద అంటే వదిన ఇలా వస్తుందిరా.
అసలే అన్నయ్య మీద ఎంత కోపంగా ఉంది, అన్నయ్యని ఎంత అపార్థం చేసుకుంది. పైగా వాటన్నింటికి తెరపడ్డట్టే అని వదినకి అర్థమయ్యేలా చెప్పాలరా, అప్పుడు వస్తుంది. అదేదో నువ్వే చెప్పొచ్చు కదా. సరే ఏం చేస్తావు, నేనే చెప్తాను. వదిన, అన్నయ్య ఇన్ని రోజులు ఎందుకు నిజాన్ని దాచిపెట్టాడో, ఎందుకంత మదన పడ్డాడో సిబిసిఐడి లాగా ఇన్వెస్టిగేషన్ చేసి శోధించి ప్లాన్ చేసి సాధించావు. ప్లాన్ చేసి సాధించటం ఏంటి? అదే కనుక్కున్నా వదినా. ఏం కనుక్కున్నారు? ఆ రోజు నువ్వు కళ్ళతో చూసింది, ఊహించుకుంది అంతా తప్పే వదినా. ఊహ వేరు నిజం వేరు, కాబట్టి ఇంటికి వెళ్దాం వచ్చే. రేయ్, నువ్వు చెప్తుంటే మనమే కన్ఫ్యూజ్ అవుతున్నావు. పాపం వదినకి ఎలా అర్థమవుతుంది? ఇలా వంకర టింకర్గా కాకుండా స్ట్రైట్ గా చెప్పరా. మీరు ఆగండ్రా, నేను చెప్తాను. వదినా, ఆ రోజు మీరు చూసిన అమ్మాయి ఎవరో కాదు, మా చెల్లెలు. ఏంటి వదినా, మేం చెప్పేది నమ్మబుద్ధి కావట్లేదా? నమ్మాలి వదినా, తప్పదు. నమ్మకపోతే మేము అనుకున్నది ఎలా జరుగుతుంది? నేను మాట్లాడుతున్నాను కదరా, మధ్యలో ఎందుకు దూరుతావు? అవునవును, పెద్దోళ్ళు మాట్లాడేటప్పుడు చిన్నోళ్ళు మధ్యలో దూరకూడదు. నువ్వే మాట్లాడన్నయ్య. వదినా, మేము తెలుసుకున్న నిజం, ఆ అమ్మాయి మా చెల్లెలు. మీ కంటికి నేనెలా కనిపిస్తున్నాను? మీ అన్నయ్య కాపురం నిలబెట్టడానికి ఇలాంటి ఐడియా వేసుకుని వచ్చారా? బాగానే మేనేజ్ చేశాం కదా, ఎలా కనిపెట్టావు వదినా? రే, ఎలా కనిపెట్టడం ఏంట్రా? మనం ఇలా చెప్తే ఎవరికైనా షాకింగ్గానే ఉంటుంది. వదిన మాత్రం అంత తొందరగా ఎలా డైజెస్ట్ చేసుకుంటుంది? మర్యాదగా చెప్పండి, మీకు ఈ పిచ్చి ఐడియా ఇచ్చింది ఎవరు? మీరిద్దరూ నాని చూస్తున్నారంటే ఈ ఐడియా నానిదన్నమాట. ఇది ఐడియా కాదు వదినా, మేము చెప్పేది నిజం. నిజమే అయితే చెల్లెలు అని మీ అన్నయ్య ఎందుకు చెప్పడం లేదు? కరెక్టే కదరా, అన్నయ్య ఎందుకు చెప్పడం లేదు? నేను చెప్పనా? ఎందుకు మీ అన్నయ్య చెప్పడం లేదు అంటే, ఆ అమ్మాయి చెల్లెలు కాదు కాబట్టి. మనం పర్ఫెక్ట్ గానే ప్లాన్ చేసుకున్నాం కదరా, వదిన నమ్మట్లేదేంటి? ఈ శంకరన్నయ్య, నువ్వు గట్టిగా చెప్తే వదిన నమ్మేసుద్ది. అలాగే చెప్తాను రా. ఏంటి, మ్యాచ్ కి ముందు క్రికెట్ టీం మూగినట్టు మూగి ఏదో ప్లాన్ చేస్తున్నారు? ఇదంతా కాదు వదినా, నీకు అర్థమయ్యేటట్టు క్లియర్ గా నేను చెప్తాను. ఆ అమ్మాయి చెల్లెలని మేము ఫిక్స్ అయిపోయాం, నువ్వు కూడా ఫిక్స్ అయిపో. ఇది అన్నయ్య ఎందుకు చెప్పట్లేదో మాకు కూడా తెలీదు వదినా. ఏంటి అలా చూస్తున్నావు వదినా? ఇంత చెప్పినా నువ్వు నమ్మట్లేదా? అమ్మాయిని తీసుకొచ్చి చెల్లని చెప్తే అప్పుడు నువ్వు నమ్ముతావా? సరే నాని, నువ్వంత గట్టిగా చెప్తున్నావు కదా, వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చి చెల్లెలు అని చెప్పించండి. అప్పుడు నేను ఆలోచిస్తాను. ఆలోచిస్తానంటే కుదరదు వదినా. నువ్వు వస్తానంటే ఏదో విధంగా ప్లాన్ చేసి ఆ అమ్మాయిని తీసుకొస్తాం. ప్లాన్ చేసి తీసుకొస్తారా? అంటే ఒప్పించి అనడానికి అలా అన్నాడు వదినా. అంతే వదినా. చూడండి బాబు, నిజంగా అమ్మాయి మీ చెల్లెలే అయితే మీ వదిన మీ దగ్గరకు వస్తుంది. ఒకవేళ తను రాను అంటే కాళ్ళు వెరగొట్టి నేనే పంపిస్తాను, సరేనా? తాతయ్య గారు, మీరు ఇంకా అదే మాట మీద ఉండండి. ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆవిడే మా చెల్లెలని చెప్పిస్తాం. పదండి 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 పదండి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అది కాదు తాతయ్య, వీళ్ళేమో ఆ అమ్మాయి చెల్లెలు అంటున్నారు. మరి ఈ విషయం చెప్పడానికి ఆయన ఎందుకు సందేహిస్తున్నారు? చూడమ్మా, రామరాజు తప్పు చేయడని నా మనసు చెప్తుంది. చెప్పకపోవడానికి ఏదో ఒక బలమైన కారణం ఉండుంటుంది. నువ్వు ఈ విషయంలో పట్టుదల వదిలేసి ఆలోచిస్తే బాగుంటుంది.
సీతక్కని ఇంటికి తీసుకురావడానికని నిన్ననగా ఎవరికి వాళ్ళు వెళ్లారు. సీతక్క రాలేదు, వీళ్ళింటికి తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే ఎవరు తీయడం లేదు. ఏమై ఉంటుంది? మనోళ్ళు అసలు నాలాగా తెలివైన వాళ్ళు కూడా కాదు. ఏం కష్టపడుతున్నారో ఏంటో. తడుముకోకుండా టక్కుమని మనిషికి బుర్ర ఎక్కడుంటుందో చెప్పు. అరికాల్లో. నువ్వు మస్తు షార్ప్ నవ్వు చిన్నచెల్లి, నువ్వు జబర్దస్తు చెప్పినావు పో. సీతక్క రాలేదేంటి దాక్షాయిని? నాకు మాత్రం ఏం తెలుసు? తెలివిగల దానివి కదా, నువ్వే వెళ్ళి బావగారిని అడుగు. ప్లాన్ వేసేటప్పుడు నా తెలివి ఉపయోగిస్తాను, కానీ ఇప్పుడు కావాల్సింది ధైర్యం దాక్షాయిని. నువ్వే వెళ్ళి అడగచ్చు కదా. ఆహా, నేను అడగను. అసలే నిన్న బావగారిని రెచ్చిపోయి మాట్లాడినాను. చిట్టి చిట్టి, నువ్వు బావగారి దగ్గరికి వెళ్ళి సీతకి రాలేదేంటని ఒకసారి అడగవా ప్లీజ్? అసలే నిన్న అంత పెద్ద గడబడైంది, నేను అడగా. సీతశల్లి రాలేదని బావని అడిగినకి అంత పరేషాన్ అయిపోతున్నారేంది మీరు? రామ్రాజ్ బావ తీన్ పత్తా లెక్క, అంటే ఘాటు కదా. రమ్మీ లెక్క సాఫ్ట్ గా నేను డీల్ చేస్తా చూడుర్రీ. వద్దన్నయ్య, అక్కడ ఏం జరిగిందో మనకు తెలీదు. అసలే బావగారి మానసిక పరిస్థితి ఇండియా చైనా బోర్డర్లా ఉంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి సీతకు గురించి అడిగావనుకో, ఫిరంగి పేలుతుంది. సూడు పొడుగు సిల్లే, చేతిలో పైసా లేకుండా పత్తాలాడినోడిని, సంబంధం లేని 13 ముక్కలు లైఫ్ చేసి షో తిప్పినోడిని, కోపంలో ఉన్న రామరాజ్ బాబుని డీల్ చేసుడు మనకి మస్తు ఎరుక. మీరేం ఫికర్ చేయకుర్రి, సమజైందా? బావా, రామరాజ్ బావా, యూ మై డియర్ బావా. బావా బావా, ఏం బావా ఒక్కడు వచ్చినావు? సీతశల్లి రాలేదేంది? ఓహో, శల్లి నీతో ఎందుకు రాలేదో నాకు ఎరుకైందిలే. ఆడోళ్ళు పుట్టింటికి పోతే చీరలు, స్వీట్లు, పిండి వంటలు మస్తుగా ఎంటేసుకొస్తారు కదా. అవన్నీ నీ బండిలో పట్టవు కాబట్టి వెనక ట్రక్కులో శల్లి అన్ని తీసుకొస్తుంటది, గంతే కదా. సరస్వతి, రాజన్నయ్య వద్దన్నా కూడా వెళ్ళాడు. దెబ్బలు తింటాడో ఏంటో. పోనీ మనం వెళ్ళి చూద్దామా? ఏంటి, బావగారు అన్నయ్యని కొట్టడమా? మనం వెళ్తే మనల్ని కూడా ఉతికి ఆరేస్తారు. వద్దులేమ్మా. యహ, మా అన్న సంగతి మీకు ఎరకలే, మస్తు టాలెంట్ ఉన్నాడు. మీద చెయ్యి వడకుండా సీతక్క గురించి ఎరక చేసుకొని వస్తాడు చూడండి. ఏంది బావా, 12 ముక్కలు పడినా కూడా ఆట కొట్టలేను లెక్క ఫేస్ గట్ల పెట్టినవేంది నువ్వు? ఒక్కరోజు పెళ్ళం పక్కన లేకపోతే అట్లా పరేషన్ అయితే ఎట్లా చెప్పు నువ్వు? నన్ను చూడు, జిందగీలా పెళ్ళంటూ లేదు. ఎంత హుషారుగున్నాను, ఎంత జాలీగా ఉన్నాను. నువ్వు కూడా గట్లా ఉండు బావా. చూడరాజు, నాకు అసలే చిరాగ్గా ఉంది, విసిగించకుండా బయటికి వెళ్ళు. అరే ఇస్మంటప్పుడే దిల్ ఖుష్ అయ్యే మాటలు మాట్లాడాలే. అవు బావా, మనలో మన మాట. ఆ అమ్మాయి, అదే ఆ ఫిగరు ఎవ్వరు బావా?
ఏంది గట్ల చూస్తుర్రు? బావ నన్ను కొట్టిననుకుని ఏంది? ఏ ఊకా అన్నా గిసువంటివి నువ్వెన్ని చూడలేదు. బావెందుకు నిన్ను కొడతాడు చెప్పు? నువ్వే గడప తగిలి కింద పడుంటావు అంతే కదా. బావ కొట్టిండు. షో కొడతానని వెళ్ళావు కదన్నయ్య, నువ్వు కొట్టించుకుని వచ్చావా? షో తిప్పినా గాని అది రాంగ్ షో అయిపోయింది సెల్లే. సీత సెల్లి నేను రావడం అయ్యే పని కాదు అని బావ ముఖం మీద కొట్టినట్టు చెప్పినట్టుంది. బావ నా ముఖం పగలు కొట్టిండు. రే నాని, ఏంటన్నయ్య? నీ బుర్ర పాదరసంలా పనిచేస్తుందిరా. ఆ అమ్మాయి మనకు చెల్లెలవుతుందని వదినకి చెప్పాలన్న ప్లాన్ గాని, వదిన దగ్గరికి ఆ అమ్మాయిని తీసుకొచ్చి చెప్పిస్తామన్న ఐడియా కానీ సూపర్ రా. అందరికంటే చిన్నోనని మీరు నన్ను చిన్న చూపు చూస్తారు కానీ అసలు ఇలాంటి మాస్టర్ ప్లాన్లు వేయడంలో నన్ను కొట్టినోడే లేడు. నాని మేం కడతాంగా. అన్నయ్య ఏంటిది? యారా నీ ఐడియా బానే ఉంది కానీ ఇప్పుడు మనకు చెల్లెలు కావాల్సిన అమ్మాయి ఎక్కడి నుంచి వస్తుందిరా? ఆవేశంలో ఉదయం మాట ఇచ్చేసారు. ఇప్పుడు అమ్మాయిని ఎక్కడి నుంచి పట్టుకొస్తావా? అన్నయ్య సారీ అన్నయ్య, వదినలా అనేసరికి ఏం చాలా తోచక టక్కున అలా అనేశాను. నాకు మాత్రం ఏం తెలుసు. అది సరేరా, అయ్యిందేదో అయిపోయింది. మనమైతే ఒక చెల్లెల్ని వదినకి చూపించాలి కదా, అది ఎలా అంటున్నాను. అనయ్య ఎవరో ఒక అమ్మాయి ఎందుకు, డైరెక్ట్ గా ఆ అమ్మాయినే చెల్లిగా చెప్పమని ఒప్పిద్దాం. అన్నయ్యతో సంబంధం పెట్టుకున్న అమ్మాయి చెల్లి అని చెప్పడానికి ఎందుకు అంగీకరిస్తుంది? అసలు మనం ఎలా అడగగలంరా? కరెక్టే అన్నయ్య, కానీ ప్రస్తుతం మన ముందున్న ఆప్షన్ అది ఒకటే కదా. తన వల్ల మన ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయని చెల్లివని చెప్తేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని రిక్వెస్ట్ చేద్దాం. అది సరే అన్నయ్య, కానీ మొన్న మనం వెళ్ళి సామాన్లు బయటపడేసి రచ్చరచ్చ చేశాం, చంపేస్తాను వార్నింగ్ కూడా ఇచ్చాం. ఇప్పుడు మన మీద కోపంతో ఉండుంటుంది. ఎంత రిక్వెస్ట్ చేసినా ఎందుకు ఒప్పుకుంటుంది అన్నయ్య? ప్రయత్నించాలి నాని. శ్రవణ్ చెప్పినట్టు ఇప్పటికైతే ఆ అమ్మాయే మనల్ని సమస్య నుంచి బయటపడేయగలదు. అవసరమైతే మన ఆస్తినంతా తన పాదాల దగ్గర పెడతామని చెప్దాం. సరే అన్నయ్య, పదండి. సరే పదండి. అనయ్య తాళం వేసి ఉందన్నయ్య, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అన్నయ్యని తీసుకుని సినిమాకి ఏమైనా వెళ్ళింటుందంటావా? రే నాని, నీకు అసలు బుద్ధుందా? ఈ టైంలో అన్న ఈ అమ్మాయితో సినిమాకి వెళ్ళడం ఏంటి? ఏంటయ్యా మళ్ళొచ్చారు? మొన్న చేసిన గొడవ సరిపోలేదా? అది కాదమ్మా, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాం కాబట్టి మేమంతా క్షమాపణ చెప్పడానికి వచ్చాం. ఎక్కడికి వెళ్ళింది తను? మీరు చేసిన పనికి ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయింది. ఎంతైనా మనకన్న కదా, ఆలోచనలో మనకంటే ముందే ఉంటాడు. మనం వచ్చి గొడవ చేసి వెళ్ళాం కాబట్టి ఆచూకీ తెలియకుండా వేరే ఊరికి ఆ అమ్మాయిని మార్చేసి ఉంటాడు. వేరే ఊరు కాదు బాబు, ఆ అమ్మాయి ఈ దేశం వదిలి పరాయి దేశం వెళ్ళిపోయింది బాబు. ఒరే నానిగా, నీ నోటి దొలకు పట్టిన గతే ఇదిరా. అన్నయ్య అది వదిలే అన్నయ్య, ఇప్పుడు ఏం చేయాలో అది చూడు. వదిన దగ్గర ఈ అమ్మాయి మా చెల్లెలని ఎవరినైనా చూపించకపోతే అన్నయ్య వదిన ఎప్పటికీ కలవరు. అన్నయ్య వదిన ఇంకెప్పటికీ మన ఇంటికి రాదన్నయ్య. అవునరా శ్రావణ్, నాకు అదే భయంగా ఉంది. మనం అన్నయ్యన ఆవేశంలో మాటలన్నా, వదిన దగ్గర ఆవిడ చెల్లెలని అబద్ధం చెప్పినా వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలని, మా నాన్న వదినలు సంతోషంగా ఉండాలని. ఇప్పుడు ఇదంతా బెడిసికొట్టేలా ఉంది.